సో ప్రీవియస్ క్లాసెస్లో మనం అసలు సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ అండ్ ఐఏఎం గురించి చూసాం. సో ఇవాళ టాపిక్ ఏంటంటే అమెజాన్ రౌట్ 53. సో ఈ రౌట్ 53 అనేది ఏంటంటే ఒక డొమైన్ నేమ్ సర్వీస్. సో అమెజాన్ ప్రొవైడ్ చేసే ఒక డొమైన్ నేమ్ సర్వీస్ అన్నమాట. అసలు బేసిక్గా డొమైన్ నేమ్ సర్వీస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రతి ఒక్క వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది. సో మనం హ్యూమన్స్ జనరల్గా వెబ్సైట్స్ అన్నిటినీ కూడా మనం నేమ్స్ మాత్రమే గుర్తుపెట్టుకున్నాం, కానీ మనకి వాటికి యూజువల్గా ఒక కంప్యూటర్ వెబ్సైట్ని ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే ఒక ఐపీ అడ్రస్ని యూజ్ చేసి ఐడెంటిఫై చేస్తుంది. సో ఓకే, సో అమెజాన్ రౌట్ 53 అనేది హైలీ స్కేలబుల్ క్లౌడ్ డొమైన్ నేమ్ సర్వీస్. సో కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఒక ట్రాఫిక్ని రౌట్ చేయడానికి కానీ, ఇంటర్నెట్ అప్లికేషన్స్కి ట్రాఫిక్ రౌట్ చేయడానికి కానీ ఈ అమెజాన్ డిఎన్ఎస్ సర్వీస్ అనేది వెరీ కాస్ట్ ఎఫెక్టివ్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు Amazon.com అని ఉంది. ఈ Amazon.com అనేది ఒక కంప్యూటర్ ఎలా రికగ్నైజ్ చేస్తుందంటే ఒక ఐపీ అడ్రస్ని యూజ్ చేసి రికగ్నైజ్ చేస్తుంది. అంటే Amazon.comకి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఈ హ్యూమన్స్ యూజువల్గా ఐపీ అడ్రస్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి హ్యూమన్స్కి ఈజీగా ఉండే వేలో Amazon.com అనే యూజర్ ఫ్రెండ్లీ వేలో ఒక డొమైన్ నేమ్ మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ అమెజాన్ రౌట్ 53 అనేది ఏం చేస్తుందంటే ఈ డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేసి హోస్ట్ చేస్తుంది. మనకు కావాల్సిన వెబ్ అప్లికేషన్ని మనకి ఇస్తుంది. సో సింపుల్గా ఏం చేస్తుందంటే ఒక డొమైన్ నేమ్ని ఐపీ అడ్రస్కి కన్వర్ట్ చేస్తుంది ఈ డిఎన్ఎస్ సర్వీస్ అనేది. అండ్ మనం ఈ డిఎన్ఎస్ సర్వీస్ని యూజ్ చేసి ఇన్కమింగ్ ట్రాఫిక్ని మన రిసోర్సెస్కి డైవర్ట్ చేయొచ్చు, రౌట్ చేయొచ్చు. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజర్స్ డిఫరెంట్ రిసోర్సెస్ని యూజ్ చేస్తారు. సో ఇన్కమింగ్ ట్రాఫిక్ని మనం రౌట్ చేయొచ్చు. అండ్ ఈ డిఎన్ఎస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే హైలీ అవైలబుల్ అండ్ రిలయబుల్. అంటే ఈ డిఎన్ఎస్ సర్వీస్ అనేది ఒక ఆల్ అరౌండ్ ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంలో అవైలబుల్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ హైలీ అవైలబుల్ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ కూడా వెరీ లీస్ట్ ఛాన్సెస్ అండ్ హైలీ స్కేలబుల్. ఈ డిఎన్ఎస్ సర్వీస్ అనేది హైలీ స్కేలబుల్. సో సడన్గా ఇప్పుడు హ్యూజ్ కస్టమర్స్ ఆర్ యూజర్స్ ఇంక్రీజ్ అయిపోయినా ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఈజీగా స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ అవుతుంది. ఇట్ ఈస్ హైలీ స్కేలబుల్ అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఏడబ్ల్యూఎస్. ఇంటిగ్రేటెడ్ విత్ ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అన్నిటినీ కూడా ఈ రూట్ 53 డిఎన్ఎస్ సర్వీస్ యూస్ చేసి హోస్ట్ చేయొచ్చు మనం. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. అండ్ మిగతా రౌటింగ్ మోడల్స్లో చూసుకుంటే ఈ డిఎన్ఎస్ అనేది కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, అండ్ ద మెయిన్ టర్మినాలజీస్ ఏంటంటే డొమైన్ నేమ్. అసలు డొమైన్ నేమ్ అనేది ఏంటంటే ఒక రిసోర్స్కి ఇచ్చే మనం సింపుల్ నేమ్, ఒక హ్యూమన్స్కి ఈజీగా గుర్తుండే నేమ్ అన్నమాట. అండ్ దాన్నే మనం డొమైన్ నేమ్ అంటాం. సో ఈ డొమైన్ నేమ్ అనేది యూనిక్గా ఉండొచ్చు అండ్ కొన్ని టైమ్స్లో యూనిక్ లేకపోయినా పర్లేదు. అండ్ ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే అది ఒక యూనిక్ అడ్రస్ ఫర్ రిసోర్స్. అండ్ ఈ ఐపీ అడ్రసెస్లో మనకి స్టాటిక్ అండ్ డైనమిక్ ఐపీస్ రెండు ఉంటాయి అన్నమాట. స్టాటిక్ ఐపీ అనేది ఏంటంటే ఒక పర్మనెంట్ ఐపీ. సో ఇప్పుడు మనం ఒక రిసోర్స్కి ఆ స్టాటిక్ ఐపీని అలొకేట్ చేసామంటే ఆ రిసోర్స్ పోయే వరకు, అంటే డిలీట్ చేసి టర్మినేట్ చేసేంత వరకు దాని అడ్రస్ అదే ఐపీ అడ్రస్. సో ఇంకా అది దాని నేమ్ లాంటిది అన్నమాట, ఆ రిసోర్స్ యొక్క నేమ్. ఆ రిసోర్స్ని టర్మినేట్ చేసేంత వరకు దాని నేమ్ అదే ఐపీ అడ్రస్. అండ్ ఈ డైనమిక్ ఐపీ అడ్రస్ అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాం మన ఫోన్తో. సో ఇప్పుడు మనం కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్కి మళ్ళీ ఆఫ్ చేసాం. మనం ఎవ్రీ టైం ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక డిఫరెంట్ ఐపీ అడ్రస్ మనకు వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
నేను ఫస్ట్ టైం ఒక ఇంటర్నెట్ కనెక్ట్ అయినప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఐపీ అడ్రస్ వస్తుంది, అండ్ సెకండ్ టైం కనెక్ట్ అయినప్పుడు మళ్ళీ సేమ్ ఐపీ అడ్రస్ రాదు, డిఫరెంట్ ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఇదన్నీ ఏంటంటే ఒక పూల్ ఆఫ్ ఐపీ అడ్రసెస్ నుంచి ర్యాండమ్గా అలొకేట్ అవుతాయి. అండ్ ఇది ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ అనేది ఒక కంప్యూటర్, ఒక పర్సన్ని కానీ ఒక సిస్టమ్ని కానీ ఐడెంటిఫై చేయాలంటే అది ఈ ఐపీ అడ్రస్ అనే దాన్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తుంది. అండ్ ఈ రూట్ 53లో అనదర్ మెయిన్ టర్మినాలజీ ఏంటంటే నేమ్ సర్వర్. ఈ నేమ్ సర్వర్ అనేదే మెయిన్. ఈ నేమ్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే డిఎన్ఎస్ డొమైన్ నేమ్స్ అన్నిటినీ కూడా ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. ఇన్కమింగ్ ఉన్న డొమైన్ నేమ్స్ అన్నిటినీ ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్చ్లో simpleisland.com అని కొట్టామంటే కంప్యూటర్కి డైరెక్ట్గా ఐడెంటిఫై అవ్వదు దానికి. సో ఈ నేమ్ సర్వీస్ అనేది ఆ simpleisland.comని దాని ఐపీ అడ్రస్కి కన్వర్ట్ చేస్తుంది. అదే నేమ్ సర్వర్. అండ్ ఇంకో టర్మినాలజీ జోన్ ఫైల్. సో ఈ జోన్ ఫైల్ అనేది ఏంటంటే ఒక టెలిఫోన్ డైరెక్టరీ లాంటిది అనమాట. ఈ జోన్ ఫైల్లో ఆల్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. అబౌట్ ఈ జోన్లో ఉన్న డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ జోన్ ఫైల్లో స్టోర్ చేస్తాం. అండ్ ఎస్ఓఏ అనేది ఏంటంటే ఇది ఒక టర్మినాలజీ. ఈ ఎస్ఓఏ అనేది ఏంటంటే మ్యాండేటరీ. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ డొమైన్. ఎస్ఓఏ అంటే స్టార్ట్ ఆఫ్ అథారిటీ, రికార్డ్ సెట్. సో ఇది ఒక రికార్డ్ టైప్ లాంటిది అనమాట. సో ఇదేంటంటే బేస్ డిఎన్ఎస్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని స్టోర్ చేస్తుంది, ఇంక్లూడింగ్ ద హోస్ట్. ఎవరైతే ఈ డిఎన్ఎస్ రికార్డ్ని ఈ డిఎన్ఎస్ సర్వీస్ని క్రియేట్ చేశారు, అడ్మినిస్ట్రేషన్స్ అండ్ ఈమెయిల్ అడ్రసెస్, ఇలాంటి డేటా మొత్తాన్ని ఈ ఎస్ఓఏలో స్టోర్ చేస్తాం అనమాట. అండ్ రికార్డ్స్ అంటే ఏంటంటే సింపుల్గా ఒక మ్యాపింగ్ ఆఫ్ ఎ రిసోర్స్. మ్యాపింగ్ ఆఫ్ రిసోర్స్ అంటే ఇప్పుడు మనకి స్టోరేజ్ కాదు. సో వీ హ్యావ్ లోడ్ బ్యాలెన్సర్ అనే రిసోర్స్ ఉంది. కంప్యూట్ రిసోర్స్ ఉంది. సో ఈ కంప్యూట్ రిసోర్స్ని మనం డైరెక్ట్గా కంప్యూట్ కాకుండా ఒక రికార్డ్ లాగా మనం చేస్తాం అనమాట. సో ఈ రికార్డ్ యాక్సెస్ చేయాలనుకున్న ప్రతిసారి ఇది మ్యాప్ చేస్తుంది ఆ రిసోర్స్కి. అండ్ నేమ్ సర్వర్ రికార్డ్. ఈ నేమ్ సర్వర్ రికార్డ్ అనేది ఒక జోన్లో ఉన్న నేమ్ సర్వర్స్ అన్నిటి డేటా గురించి ఈ నేమ్ సర్వర్ రికార్డ్లో ఉంటుంది. సో ఇది నేమ్ సర్వర్ రికార్డ్ అంటే మీనింగ్. అండ్ ఎలియాస్ రికార్డ్ అనేది ఇది ఒక AWS క్రియేట్ చేసిన ఒక రికార్డ్. సో ఇది ఓపెన్ సోర్స్ కాదు, ఓన్లీ AWSలో మాత్రమే వాడగలం. సో ఇదేం చేస్తుందంటే డిఎన్ఎస్ నేమ్స్ని రిసోర్సెస్కి మ్యాప్ చేస్తుంది విత్ ఇన్ AWS. లైక్ ఉన్న డిఎన్ఎస్ నేమ్స్ని ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్కి, S3కి, క్లౌడ్ ఫ్రంట్స్కి, ఇలాంటి వాటన్నిటికీ మ్యాప్ చేస్తుంది అన్నమాట హోస్టెడ్ జోన్స్ అన్నిటికీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దీస్ ఆర్ ఆల్ టర్మినాలజీస్. అండ్ మనకి రూట్ 53లో రౌటింగ్ పాలసీస్ అని ఉంటాయి అన్నమాట. ట్రాఫిక్ పాలసీస్ అండ్ రౌటింగ్ పాలసీస్, పాలసీ రికార్డ్స్, ఇలా పాలసీస్ ఉంటాయి. సో ఈ రౌటింగ్ పాలసీస్ అనేది సింపుల్గా ఏంటంటే ఒక క్వెరీ ఆర్ రిక్వెస్ట్ మనం ఇస్తే ఆ క్వెరీకి ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ రెస్పాన్సెస్ అండ్ ఈ పాలసీస్ అన్నీ బేస్ చేసుకొని ఆ రెస్పాన్స్ వస్తుంది అనమాట. అండ్ రౌటింగ్ పాలసీస్లో 4 డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. 5 డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే సింపుల్ రౌటింగ్ పాలసీ. సో ఈ సింపుల్ రౌటింగ్ పాలసీ అనేది ఏంటంటే డిఫాల్ట్ పాలసీ, ఒక డిఫాల్ట్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, బేసిక్ రూల్స్. సో అండ్ బేసిక్ పారామీటర్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిటెడ్ రౌటింగ్ పాలసీ. ఈ వెయిటెడ్ రౌటింగ్ పాలసీ అనేది ఏంటంటే ఒక ఇన్కమింగ్ ట్రాఫిక్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. వీ హ్యావ్ 3 ఇన్స్టాన్సెస్. ఇన్కమింగ్ ట్రాఫిక్ మొత్తాన్ని మన ఇష్టం వచ్చినట్టు మనం పంపించవచ్చు. సో ఇప్పుడు ఒక 100 యూజర్స్ మనకి రిక్వెస్ట్ వస్తున్నాయంటే, ఒక 100 రిక్వెస్ట్,
మనకి ఇష్టం వచ్చినట్టు అంటే ఒక 50 రిక్వెస్ట్స్ని ఒక ఇన్స్టెన్స్కి, ఒక 20 రిక్వెస్ట్స్ని ఇంకో ఇన్స్టెన్స్కి, అండ్ ఇంకో 30 రిక్వెస్ట్ ఇంకో ఇన్స్టెన్స్కి మనం అలా స్ప్లిట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ద వెయిట్. సో సింపుల్గా చెప్పాలంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ని రిసోర్సెస్ మధ్యలో స్ప్లిట్ చేయడానికి ఈ వెయిటెడ్ రౌటింగ్ పాలసీస్ అనేసి యూజ్ చేస్తాం. అండ్ లేటెన్సీ రౌటింగ్ పాలసీ, ఈ లేటెన్సీ రౌటింగ్ పాలసీ అనేది ఏంటంటే, అసలు లేటెన్సీ అంటే ఏంటంటే ముందు, సో ఇప్పుడు మనం ఒక ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేస్తున్నామంటే అది మనకి ఎంత టైంలో మనకు అది యాక్సెస్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లోకి వెళ్ళి amazon.com అనే మనం సెర్చ్ అని కొడితే ఎంత టైంలో మనకు ఆ రిజల్ట్ వస్తుంది. సో దట్ ఈస్ లేటెన్సీ. సో ఈ లేటెన్సీ రౌటింగ్ పాలసీ అనేది ఏం చేస్తుందంటే ఫాస్టెస్ట్ రౌట్, లోయెస్ట్ లేటెన్సీ, అంటే ఫాస్ట్, మనం ఇచ్చిన రిక్వెస్ట్, మనం ఒక రిక్వెస్ట్ ఇచ్చామంటే మనకి సొల్యూషన్ ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ ద ఫాస్టెస్ట్ వేలో యాక్సెస్ అవుతుంది. సో ఈ లేటెన్సీ రౌటింగ్ పాలసీ. అండ్ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. సో ఈ ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ అనేది ఏం చేస్తుందంటే ఉన్న అవైలబుల్ రిసోర్సెస్ని కంటిన్యూస్గా హెల్త్ చెక్స్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిసోర్స్ కనుక హెల్త్ చెక్లో ఫెయిల్ అయ్యి రిసోర్స్ కనుక ఫెయిల్ అయిపోతే అప్పుడు ఇమ్మీడియట్గా ఇంకో బ్యాకప్ రిసోర్సెస్కి ఇన్కమింగ్ ట్రాఫిక్ మొత్తాన్ని డైవర్ట్ చేస్తుంది. సో ఇవి ఫెయిల్ ఓవర్ రౌటింగ్ పాలసీ. అండ్ నెక్స్ట్ జియో లొకేషన్ రౌటింగ్ పాలసీ. సో ఈ జియో లొకేషన్ రౌటింగ్ పాలసీ అనేది బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం AWS Amazon.com ఉంది. ఈ Amazon.comలో ఇండియా నుంచి యాక్సెస్ చేస్తే Amazon.in వస్తుంది. అండ్ యూకేలో నుంచి యాక్సెస్ చేస్తే Amazon.UK, యూఎస్లో నుంచి యాక్సెస్ చేస్తే Amazon.com. సో ఇలా డిఫరెంట్ వస్తాయి అన్నమాట బేస్డ్ ఆన్ జియోగ్రాఫికల్ లొకేషన్స్. అండ్ ఒక ఇండియా నుంచి యాక్సెస్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇండియా భాష లాంగ్వేజెస్లో, అండ్ కరెన్సీస్ అన్నీ ఇండియా దగ్గర నుంచి ఉంటాయి. అండ్ యూఎస్ నుంచి అయితే యూఎస్, యూకే, అండ్ బేస్డ్ ఆన్ జియోగ్రఫికల్ లొకేషన్స్. సో ఈ పాలసీస్ అన్నీ. సో దీస్ ఆర్ ఆల్ పాలసీస్ అబౌట్ రౌటింగ్ పాలసీస్ ఇవన్నమాట. సో డెమో ఆన్ హౌ టు క్రియేట్ ఆర్ హోస్ట్ ఏ వెబ్సైట్. సో నాది స్టూడెంట్ అకౌంట్ కాబట్టి ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దిస్. సో ఫస్ట్ ఒక Route 53 హోస్టెడ్ జోన్ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసి ఒక వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలనేది చూస్తాం. ఫస్ట్ ఒక వెబ్సైట్ హోస్ట్ చేయాలంటే మనకి ఒక వెబ్ సర్వర్ కావాలి. ఆ వెబ్ సర్వర్ క్రియేట్ చేయాలంటే EC2లో మనం క్రియేట్ చేస్తాం. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వెబ్ సర్వర్ని మనం కస్టమ్ AMIలు క్రియేట్ చేసాం. సో ఈ IAM రోల్ అనేది ఇంపార్టెంట్. సో ఈ IAM రోల్ అనేది మన ఈ రిసోర్స్ని యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. మనం ఈ అడ్వాన్స్ డీటెయిల్స్లో ఒక హెల్త్ చెక్ ఇస్తున్నాం అనమాట, ఒక హెల్త్ చెక్ ఫైల్, ఇండెక్స్ ఫైల్ లాంటిది. సో మనం జస్ట్ నార్మల్గా ఒక వెబ్ సర్వర్, ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం, ఒక వెబ్ సర్వర్ని క్రియేట్ చేస్తాం. దీనికి సింపుల్ ఐలాండ్ Route 53 అని మనం నేమ్ ఇచ్చాం. అండ్ లాంచ్. అండ్ ఇన్స్టాన్స్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఇన్స్టాన్స్ అనేది లాంచ్ చేసాం. ఈ ఇన్స్టాన్స్ లాంచ్ చేసిన తర్వాత లోడ్ బ్యాలెన్సర్ని లాంచ్ చేయాలి. అండ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ మొత్తాన్ని రిసోర్సెస్ స్ప్లిట్ చేయాలన్నా, లోడ్ బ్యాలెన్స్ చేయాలన్నా ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకు ఇంపార్టెంట్. నౌ
మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం అండ్ సబ్నెట్స్ మనం పబ్లిక్ సబ్నెట్స్ సెలెక్ట్ చేసాం అనమాట. దీస్ ఆర్ ఆల్ పబ్లిక్ సబ్నెట్స్, అంటే ఒక పబ్లిక్గా యాక్సెస్ చేసుకునేలాగా. అండ్ దీస్ ఆర్ హెల్త్ చెక్స్. హెల్త్ చెక్స్ అనేది ఇంటర్వెల్స్ 10 సెకండ్స్లో ఇస్తున్నాం, అంటే ఎవ్రీ 10 సెకండ్స్కి మనకి హెల్త్ చెక్స్ జరుగుతాయి అన్నమాట. సో ఎవ్రీ 10 సెకండ్స్కి మన రిసోర్స్ మీద హెల్త్ చెక్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇఫ్ హెల్త్ చెక్స్లో కనుక ఫెయిల్ అయితే అప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. అండ్ మన ఈ లోడ్ బ్యాలెన్సర్కి ఇన్స్టెన్స్ని అటాచ్ చేస్తాం. అటాచ్ చేసి అండ్ క్రియేట్. మనం సక్సెస్ఫుల్గా ఒక లోడ్ బ్యాలెన్సర్ కూడా క్రియేట్ చేసి మనం ప్రీవియస్గా క్రియేట్ చేసిన వెబ్ సర్వర్ని అటాచ్ చేసాం. అండ్ స్టేటస్ ఇన్ సర్వీస్, లోడ్ బ్యాలెన్సర్ కూడా సర్వీస్లో. అండ్ నౌ కాపీ ద డిఎన్ఎస్ నేమ్ అండ్ చెక్ ఇఫ్ ఇట్ వర్క్స్. సో మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన తర్వాత మనకి డిఎన్ఎస్ నేమ్ ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. నౌ ఇప్పుడు Route 53 సర్వీస్ యూస్ చేసి మనం పోస్ట్ చేస్తున్నాం వెబ్సైట్. సో గో టు కన్సోల్లోకి వెళ్ళి Route 53 నెట్వర్కింగ్ అనే సెక్షన్లో Route 53 అండ్ మనం చేసేది డిఎన్ఎస్ మేనేజ్మెంట్. డిఎన్ఎస్ మేనేజ్మెంట్లో క్రియేట్ హోస్టెడ్ జోన్స్. సో క్రియేట్ హోస్టెడ్ జోన్స్. సో డొమైన్ నేమ్, ఈ డొమైన్ నేమ్ అనేది యూనిక్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ వెబ్సైట్కి మీరు తీసుకునే నేమ్ లాంటిది. ఇన్ దిస్ ప్రాక్టికల్ వాడికి ఆల్రెడీ ఉన్న డొమైన్ నేమ్ని వాడు యూజ్ చేస్తున్నాడు. అండ్ టైప్ మనకి పబ్లిక్ హోస్టెడ్ జోన్ ఆర్ ప్రైవేట్ ఫర్ అమెజాన్ విపిసి. సో నేను పబ్లిక్ సెలెక్ట్ చేస్తాను అన్నమాట, ఎవ్రీ వన్కి యాక్సెస్. అండ్ నౌ రికార్డ్ సెట్స్. సో మనం క్రియేట్ చేసేదానికి లైక్ దీస్ ఆర్ లైక్ రికార్డ్స్. సో మనం నేమ్ సర్వర్ రికార్డ్ని పెట్టాం. ఈ నేమ్ సర్వర్లో మనం .com, UK, .net, .org ఇలాంటి 4 డిఫరెంట్ డొమైన్ నేమ్స్ ఇచ్చామన్నమాట. సో ఇదేం చేస్తుందంటే ఎవ్రీ టైమ్ .com, .uk, .net, .org ఇలాంటి సర్చెస్ వచ్చినప్పుడు మన డొమైన్ నేమ్తో అది ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇది ఆల్రెడీ వాడు గోడాడీలో హీ హ్యాస్ హిస్ ఓన్ డొమైన్ నేమ్ అన్నమాట. సో అది ఇక్కడ కన్ఫిగర్ చేసుకుంటున్నాడు. అండ్ ఇక్కడ ఉన్న నేమ్స్ మనం గోడాడీలో జస్ట్ ఒక వెబ్సైట్ని ఒక డొమైన్ నేమ్ మాత్రం క్రియేట్ చేసి దానికి నేమ్ సర్వర్స్ ఇవన్నీ ఏమి అటాచ్ చేయాలి. సో ఇప్పుడు ఆ నేమ్ సర్వర్స్ అన్నిటిని ఇప్పుడు యాడ్ చేసాం మనం. సో ఇది ఇంకా అఫీషియల్. ఎవ్రీ టైమ్ .com, .uk మన వెబ్సైట్ తర్వాత సర్చ్ చేస్తే ఇది ఐపీ అడ్రస్ యూస్ చేసి తీసుకెళ్తాం మన వెబ్సైట్. సో ఇవన్నీ నేమ్ సర్వర్స్. నువ్వు ఇంకొక న్యూ రికార్డ్ సెట్ క్రియేట్ చేస్తాం అనమాట ఫర్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ కోసం. సో ఇన్కమింగ్ ట్రాఫిక్ని మనం ఈ డొమైన్స్ని ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్తో కన్ఫిగర్ చేయడం. సో ఇక్కడ ఎలియాస్ అనేది AWS వాడి క్రియేట్ చేసింది. అండ్ ఎలియాస్ టార్గెట్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఈ రౌటింగ్ పాలసీస్ మనం ఇందాక ఒక 5 రౌటింగ్ పాలసీస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ 5 రౌటింగ్ పాలసీస్ నేను జస్ట్ సింపుల్ రౌటింగ్ పాలసీ చూస్ చేసుకుంటున్నాను. క్రియేట్. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా ఒక క్రియేట్ అయింది.
నో ప్రీవియస్గా మనం మన ఐపీ అడ్రస్తో మన అమెజాన్ వాడు ఇచ్చిన యూఆర్ఎల్తో మనం సెర్చ్ చేసాం. ఇప్పుడు మనం మన ప్రైవేట్ డొమైన్ నేమ్ కొనుక్కున్నాం. మనం కొనుక్కొని దానికి అటాచ్ చేసాం అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. Successfully it is working. This is all about Amazon Route 53 and how to host a web zone and new website. So this is about Amazon Route 53 అన్నమాట. So today's topic is only this Amazon Route 53 మాత్రమే. And anybody have any doubts? Anybody have any doubts? లేవు. Okay.